నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం నిన్న ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఆయన విడుదలయ్యారు. దాదాపు 71 రోజులు ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు, జైల్లో ఉన్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. సో ఈ నేపథ్యంలో లిక్కర్కు సంబంధించిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అంతకుముందు ఐఏఎస్లు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ఆయన కర్ణాటకకు సంబంధించిన మరో వ్యక్తి గోవిందప్ప, వీళ్ళు అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యారు. మిథున్ రెడ్డి కూడా రిలీజ్ అయ్యారు. ఏదైనా రిలీజ్ అయ్యారు అంటే ఆ కేసు ఎవరైతే పెట్టారో, ప్రభుత్వం పెట్టిందో, ఆ కేసులో స్పష్టత లేదు, పటిష్టత లేదు. ఏదైతే ఆరోపించారో వాటికి ఆధారాలు లేవు. ఆధారాలు గనక పటిష్టంగా ఉంటే మిథున్ రెడ్డి రిలీజ్ ఎందుకు అవుతారు? అసలు ఆ కేసులో ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో, సీనియర్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, గోవిందప్ప కావచ్చు, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి రిలీజ్ అవుతున్నారు. బెయిల్ వస్తుంది. ఆధారాలు పటిష్టంగా ఉండి ఆరోపించిన వాటి ఇవి కరెక్ట్గా ఉంటే బెయిల్ రాదు అనేది వైసీపీ చెప్తున్నమాట. ఒక్కొక్కరు అరెస్ట్ అయి బెయిల్ వస్తూ బయటకు వస్తున్న సందర్భంలో ఏదైతే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు, వైఎస్ భారతీరెడ్డి కూడా అరెస్ట్ అవుతారు. ఈ లిక్కర్కు సంబంధించి ఈ డబ్బుల్ని మొత్తం కూడా భారతీయ సిమెంట్స్లో డబ్బు చేశారని కూటమి ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేస్తోందో, 9 నెలల క్రితం ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ అవుతారు ఇదే కేసులో అని చెప్పిందో, ఏమీ జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారని చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉండి వాళ్ళు జైలు నుంచి బెయిల్ ద్వారా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎందుకు అవుతారు? ఇక ఇది ఎలా కుదురుతుంది? ఆ మాట కరెక్ట్ కాదు. స్పష్టత లేదు కేసులో. ఇది కేవలం ఆరోపణ. ఎందుకంటే లిక్కర్ కేసుకు సంబంధించి లిక్కర్ ఏదైతే ప్రభుత్వం అమ్మకాలు జరిపింది, ప్రభుత్వమే లిక్కర్ అమ్మకాలు జరిపింది, ప్రభుత్వ దుకాణాల ద్వారా, ప్రభుత్వం నియమించిన వ్యక్తుల ద్వారా, డిస్టిలరీస్ నుంచి కొనుగోలు చేసినవి పక్కాగా ఎంత కొనుగోలు చేశారో కట్టిన జిఎస్టీ బిల్లులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అండర్ సేల్ జరిగే అవకాశం లేదనేది వైసీపీ చెప్తున్న మాట. కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చెప్తోంది? అమ్మకాలు జరిగేటప్పుడు పారదర్శకత లేదు. ఎందుకంటే లిక్విడ్ క్యాష్ రూపంలో అమ్మకాలు జరిపారు. యూపీఐని యాక్సెప్ట్ చేయలేదు, కార్డ్స్ని యాక్సెప్ట్ చేయలేదు. చాలా చోట్ల ఇటు తెలంగాణ కావచ్చు, అనేక రాష్ట్రాల్లో కార్డ్స్ కానీ యూపీఐ కానీ యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఆనాటి వైసీపీ ప్రభుత్వం లిక్కర్లను ఏదైతే క్యాష్ రూపేణ మాత్రమే అమ్మకాలు చేసింది, మిగతా వాటిని ఎలో చేయలేదు. డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా వారు తెప్పించటము, అది అండర్ సేల్లో చేయించారు. అందుకనే తద్వారా అక్రమంగా అమ్మకాలు జరిపి వచ్చిన డబ్బుని ఇతర కంపెనీల్లో డంపు చేశారనేది కూటమి ప్రభుత్వం చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ఈ అరెస్టుల పరంపర, ఈ కేసు కొనసాగుతున్న తీరు కనపడుతోంది. కానీ ఇక్కడ ఏమాత్రం కొనుగోలు చేసినా, ఎక్కడో డిస్టిలరీస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బెవరేజెస్ లిమిటెడ్కి రావాలి అంటే, ఏపీ బెవరేజెస్కి రావాలి అంటే ట్రాన్స్పోర్ట్ ఉండాలి, దానికి వే బిల్లు ఉండాలి. వే బిల్లు అంటే అమ్మకం తాలూకు బిల్లు సబ్మిట్ చేయాలి. ఆ బిల్లులో ఖచ్చితంగా జిఎస్టీ కట్టాలి. జిఎస్టీ లేదు కాబట్టి ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కట్టాలి. సో లిక్కర్కి జిఎస్టీ గొడుగు కింద లేదు కాబట్టి ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ అంటాం. ఆ ఎక్సైజ్ డ్యూటీ కనుక చెల్లించాలి. అక్కడ తప్పించుకోలేరు. కాబట్టి ఇక్కడ పారదర్శకత ఉంది. ఎన్ని అమ్మకాలు జరిగాయో అంతే డిస్టిలరీస్ నుంచి వచ్చాయి. దీంట్లో అండర్ సేల్ జరగలేదని వైసీపీ చెప్తోంది. ప్రస్తుతానికి ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నది. కానీ ఇక్కడ వాదోపవాదాలు కోర్టు జరుపుతూ ఉంది. దాని మీద ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఛార్జ్ షీట్ వేశారో లేదో స్పష్టత లేదు. సో ఈ అరెస్టుల వల్ల ప్రయోజనం లేదు. తాత్కాలికంగా అరెస్ట్ చేసినప్పటికి కూడా బెయిల్ వస్తుంది అంటేనే ఆ కేసు నీరుగారిపోయే కేసు. దీని మీద సచ్చిలురుగా వైసీపీలో ఎవరెవరి మీద అయితే దీని మీద కేసులో పొందుపరిచారో వారందరూ సచ్చిలురుగా బయటపడతారు. దానికి తార్కాణమే ఒక్కొక్కరు బెయిల్తో బయటకు రావటమే. ఖచ్చితంగా కేసులో ఉన్నట్టయితే బెయిల్ వచ్చే పరిస్థితి లేదు అని వైసీపీ చెప్తున్న పరిస్థితి. కానీ దీంట్లో ఏదో లూపులు ఉందని దాదాపు 5 రాష్ట్రాల్లో 20 చోట్ల ఈడీ కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి ఒక 10-12 రోజుల క్రితం. ఈ కేసు అయితే దూకుడుగా వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం కానీ, అటు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది వేచి చూద్దాము. ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డి 71 రోజుల తర్వాత రిలీజ్ అయ్యారు బెయిల్ ద్వారా. కొంత వైసీపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం అయితే కనపడుతోంది. ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.